అద్దాలు ఏమైనా ఎత్తున్నాయి? ఎత్తే ఉన్నాయండి 54 కిలోమీటర్లు. తర్వాత రెండే ఉన్నాయి. మినిమం 3 అన్న ఉంటే మంచిగా కొట్టచ్చు. పిల్లలు అతలికి తలకి రాజు చేస్తారు. ఉంది కదా స్కూలే ఉంటాడు. స్టేషన్ ఏమో ఆ భాషలో రాసుకున్నాడు. నాకు ఆ భాష రాదు. మధురై ఎంత డిస్టెన్స్ చూడండి. ఏమో స్టేట్ 54 కిలోమీటర్లు ఉంది. 53 కిలోమీటర్లు ఉందిరా. అది మధురై వరకు లేకపోతే మధ్యలో దిగుతాం. మధ్యలో ఏది తిరుమంగళం వరకు. తిరుమంగళం వరకు ఇదే హైవే అని ఉంటే మళ్ళీ చేంజ్ చేస్తాం. ఎన్ని కిలోమీటర్లు? నేను నియర్ టు అక్కడ వరకు పోతాం. నియర్ టు తిరుమంగళం వరకు పోతాం. 52 కిలోమీటర్లు ఉంది. తిరుమంగళం నుండి ఈ హైవే అయిపోతుంది. ఏమో కోట గ్రూప్లో పెట్టి ఉంటారు కదా చూడ. తిరుమూర్తి అయిపోయింది. మనం తిరుమూర్తి టెంపుల్, దాని దగ్గర తిరుమంగళం మరి మేబీ గ్రూప్లో పెట్టుంటే చూడు. సెంటర్లో పోతాను. ఓన్లీ 80 స్పీడ్. ఈ రూట్ తెలిసినోడు సర్వీస్ రోడ్ కాడ టోల్ గేట్ దగ్గరికి వచ్చినప్పుడు ఏ రోడ్ క్లోజ్ చేస్తారు కదా. తెలిసినోడు సైడ్ లో కొట్టేసుకుని పోవచ్చు. 1-2 కిలోమీటర్స్ అంటే కొట్టేయచ్చు కదా. కింది కొట్టి అయిపోయినాయి. ఈ రోడ్లో హెచ్పి 3 లైన్స్ ఉంటే 3 లైన్స్ ఉంటే మంచి స్పీడ్ పోవచ్చు. కంట్రోల్ వెహికల్ వచ్చినప్పుడు ఇట్లా ఆగిపోవడానికి కొట్టేసుకోవచ్చు.
లేడే నైట్ టైం డాబాలు ఉన్నాయి బెటర్ నైట్ టైం ఇటు సైడ్ స్నాక్స్ ఉన్నాయి డాబాలు ఇప్పుడు ఫ్లేవర్ లేకుండా ఇవి పెట్టండి అయిపోయిందా అప్పుడే లేదు పెట్రోల్ గట్టి డిస్టిక్ నెంబర్ వస్తుందా లేకపోతే టౌన్ కో నెంబర్ వస్తుందా దేనికి రోడ్ కా లేదు ఇప్పుడు ఆడ TN 01 మనది ఇప్పుడు TS 05 అని ఉంది కదా డిస్టిక్ వస్తుంది కంప్లీట్ డిస్టిక్ ఒకటేనా డిస్టిక్ మొత్తానికి ఒకటే కొన్ని కొన్ని మన హైదరాబాద్కి ఎక్కువ ఉంటాయి ఈ TN 96 అని ఇచ్చిండు మరి అన్ని డిస్టిక్లు ఉన్నాయా 96 96 ఇప్పుడు నాకు తెలిసి మిర్యాలగూడది TS 05 హైదరాబాద్ 07 0709 3-4 ఉంటాయి హైదరాబాద్కి ఓకే అలా కూడా ఆయన ఎక్కించుకోవచ్చు ఫస్ట్ దేమో స్టేట్ కోడ్ సెకండ్ దేమో డిస్టిక్ కోడ్ థర్డ్ ఉండేది అన్నది ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఇప్పుడు డిస్టిక్ లో ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది అన్నదాడ ఫస్ట్ ఎంటీ ఉంటది తర్వాత ఏ నుంచి జెడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏఏ ఇట్లా వస్తుంది లాస్ట్ 4 డిజిట్స్ ఏమో చేంజ్ అవుతా ఉంటాయి అన్నట్టు ఫస్ట్ 2 కాన్స్టెంట్ సెకండ్ డిస్టిక్ మీద ఆధారపడి ఉంటుంది థర్డ్ వెహికల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీ నెంబర్ ఉంది కదా కార్ నెంబరు సేమ్ నెంబర్ వెహికల్ కూడా ఇస్తాడా ఇస్తాడు కానీ ముందర చేంజ్ అవుతుంది ఇప్పుడు TG 063436 ఉంది కదా నెక్స్ట్ వచ్చే కార్కి ఎట్లా అంటే TG 06A 3436 ఇట్లా పెరుగుతూ ఉంటుంది 3436 అన్నది చాలా వెహికల్స్కి వస్తుంది కానీ ఒక 2 నెంబర్స్ మాత్రం ఎవరికి ఇయ్యరు మన తెలంగాణ స్టేట్ లో ఒకటేమో P మీద స్టార్ట్ అయినవి ఇయ్యరు ఇప్పుడు PA PB PC అని ఉంటాయి చూడు అవి ఓన్లీ పోలీస్ వెహికల్స్ మాత్రమే ఇస్తారు వేరే వెహికల్స్ ఇయ్యరు ఆ నంబర్లు ఇంకోటేమో జెడ్ అనేది ఓన్లీ ఆర్టీసీ మాత్రమే ఇస్తారు తెలుసు ఈ నిజాం నవాబ్ ఉన్నాడు కదా వాళ్ళ చెల్లెళ్ళకు సంథింగ్ ఏదో చనిపోతుంది అని ఆమె ఆ గవర్నమెంట్ ఇంకా ఆమె పేరు మీద జుబేద్ అనో పేరు జెడ్ మీద వస్తుంది అన్నట్లు ఆ పేరు సో ఆమె ఆర్టీసీకి ఆమె పేరుతోనే స్టార్ట్ చేసింది అన్నట్లు సో ఆ లెటర్ ఇంకా ఓన్లీ జెడ్ అన్నది ఆర్టీసీ మాత్రమే ఉంటుంది ఇంకా వేరే ఏ దానికి ఇవ్వరు అట్లా ఆమె గుర్తు మళ్ళీ ఆర్టీసీలో కూడా మన ప్రైవేట్ బస్సులకు వేరే నెంబర్స్ ఉంటాయి ఓన్లీ గవర్నమెంట్ ఉంటే మాత్రమే ఆ జెడ్ తో రిజిస్ట్రేషన్ అవుతుంది కొన్ని పెద్ద కొంచెం సుబ్బయ్యపురం అంట మచ్చ ఎవరిదో డోర్ పడలేదు మచ్చ నీ చూడు
రికార్డ్ లేకుండా పడింది 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 పడింది. అడిగిపోతున్నావు ఇప్పుడు డబల్ డక్కర్ స్లీపర్ పైన దానివల్ల ఒకసారి క్రాస్ చేసినాం మళ్ళీ వచ్చినాం 79 అంటే స్పీడ్ క్యాల్కులేట్ చేస్తాం. మరి 81 చూపిస్తుంది దాని క్యాల్కులేషన్ దానికి ఫాలో అయితే అసలు డెస్టినేషన్ రీచ్ అవ్వదు. దానికి దీనికి ఇంత డిఫరెన్స్ చూడు. ఇది 85 86 అట్లా ఉంది, అక్కడ 79 చూపిస్తుంది. 88 చూపిస్తుంది, 90 ఇప్పుడు 100 చూపిస్తుంది, 93 100 చూపిస్తుంది, 95. దానికి ఇంకో 5 డిఫరెన్స్ ఉన్నట్టుంది సింపుల్. ఈ డ్రైవర్ ఉంటుంది మచ్చా 60,000 జీతం మనకి. లోపల క్లాత్ సైడ్ కూర్చున్నాం. మళ్ళీ ఆల్టర్నేట్ డేస్ రోజు ఉంటుంది డ్యూటీ. ఈ రోజు నడిపిండంటే రేపు హాలిడే. లైట్ అంతా నడుపుతాడు. వేరే వాళ్ళు మళ్ళీ రేపు వేరే వాడు వస్తాడు. 15 రోజులు డ్యూటీ 60,000 జీతం మనకి. చెన్నై టు ఇప్పుడు ఈ సిఎన్ వెహికల్ హైదరాబాద్ టు తిరుపతి పోయింది అనుకుందాం. సో వాడికి పోవడానికి ఎంత టైం పడుతుంది? తిరుపతి పోవడానికి ఆయనకి దగ్గర దగ్గర 8 పడతారు. 10-12 గంటలు పడుతుంది. ఈ వెహికల్ గట్టి కొడతారు కదా, రోడ్ మంచిగా కొడతాడు. గట్టిగా కొట్టు పిచ్చిగా కొట్టు 10ంటికి స్టార్ట్ అయితే ఎల్బీ నగర్లో ఆడికి కరెక్ట్ కొడితే ఆడికి పోయేసరికి 7:30 8 9 ఎన్ని గంటలు అయింది దగ్గర దగ్గర. అది నేను ప్రైవేట్ బస్సు గురించి మాట్లాడింది. 7 నుంచి 9 గంటలు అయింది. నేను కదండి 10 నుంచి 9 అంటే ఆల్మోస్ట్ 12 గంటలు. మళ్ళీ పోయినోడు మళ్ళీ రిటర్న్ వేసుకొని రావాలిగా. రాడు, ఆ రోజే రాడు. ఇంకా ట్రాన్స్పోర్ట్ ప్రైవేట్ ట్రావెల్స్ ఉన్నాయి. నైట్ ఆల్టర్నేట్ డేస్ చేసాడు డ్యూటీ. ఇవాళ పోయిండా బండి ఆడనే ఉంటుంది, ఇంకో బండి అకౌంట్ స్టార్ట్ అవుతుంది. పండుకుంటాడు ఆ రోజు. నెక్స్ట్ రోజు మొత్తం రెస్ట్ వానికి. ఆ నెక్స్ట్ రోజు నైట్ మళ్ళీ స్టార్ట్ అవుతాడు హైదరాబాద్కి రావడానికి. సరే వాడైతే బండితోనే ఉండాలిగా. ఏం లేదు, అక్కడ డ్రైవర్స్ వేరే వాళ్ళు ఉంటారు, పంపించదు. వెహికల్స్ అటు ఇటు మూవ్ అవుతూనే ఉంటాయి ట్రావెల్స్కి. వాళ్ళకి ఎక్కడ పోయినా అక్కడ ఆఫీసెస్ ఉంటాయి, అంతా ఉంటుంది అక్కడ. చిన్న రూమ్ అనేది దానికి పడుకున్నాం. రూమ్ అన్ని ఫెసిలిటీ ఉండవు. జీతమే 60,000 అంటేనే అర్థం చేసుకోలేదు. అస్సలు పట్టించుకోడు. అటు వస్తున్నాడు నువ్వే అటు ఈ హైవేలకు అంత 120 ఉన్నా కూడా కర్వ్ కట్ అవుతాయి. క్రాస్లో పెడుతుంది. చాలా ఎంబడే కర్వ్ ఉంటుంది, ఇట్లా స్లోగా ఉంటుంది టర్న్. ఇప్పుడు ఇంత స్పీడ్ ఉన్నా కర్వ్ ఇంత ఉన్నా కట్ అయిపోతుంది.
నాకు తెలిసి వాళ్ళు దానికి ఇచ్చింటారు అనుకుంటా, ఏది మన రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఇచ్చిండ్రేమో. TN88 ఒక్కొక్క ఆడొకటి వాళ్ళ ఇష్టం అనుకుంటా, మేబీ వాళ్ళ స్టేట్ వాళ్ళకి వాళ్ళు ఉండవచ్చు. TN88 ఉంది ఇట్లా ఆరుది. తాలకాల ఇచ్చింటారు ఇక్కడ క్యాలిక్యులేట్ అయితే 90 75కి వచ్చింది. ఇక్కడ 85 ఉంది. కొన్ని చోట్ల 70 అని ఉంది, కానీ దాంట్లో ఒక పర్టికులర్ గంట లేదు. మ్యాప్లో ఒకటి చూపిస్తుంది, అక్కడ పోతారు. ఏమో ఇంకా 28 కిలోమీటర్స్. ఏమొస్తుందా మరి? ఈ హైవే అయితే 28 కిలోమీటర్స్. ఊర్లో లైటింగ్ పెట్టలేదు దానికి హైవే. ఏ మిషన్ ఉంటుంది అది క్యాలిక్యులేట్ చేయడానికి? అసలు ఎక్కడ పెడతారు దాన్ని? రేడియస్ దీని మీద పడితే, కార్ మీద పడితే క్యాలిక్యులేట్ చేస్తుంది ఎంత స్పీడ్ వస్తుంది. చేయడానికి ఇక్కడ ఏమైనా ఉంటుందా అని ఆ టీ స్టాల్ అడిగినాను చూస్తున్నాను. అప్పుడు ఒక ఈయనకు తెలుగు వచ్చి ఈయనతో చెప్పండి అని అడుగుతున్నాను. ఆయన వచ్చిండు కదా, ఆయన తెలుగు ఎంత మాట్లాడిండు చెప్పండి అన్నాడు. తర్వాత మొత్తం ఆయన తమిళలో ఎక్స్ప్లెయిన్ చేసినాడు. అంటే మ్యాథ్స్ ఆయనకు అర్థమవుతుంది, కొంచెం కొంచెం ప్రొనౌన్స్ చేయగలుగుతాడు, మొత్తం కాదు. మనలాంటి ఎక్కువ మంది అడుగుతాంటే నేర్చుకుంటాడు. కాదండి, తమిళనాడు వాళ్ళకు మన బార్డర్ కదా, చాలా మంది నేర్చుకుంటారు. కానీ అక్కడ మనం టెంపుల్కి వెళ్ళిన వాటర్ ఫాల్స్ ఆయన బాగా చెప్పాడు. ఆయనకు వచ్చేంతవరకు ఆయన చెప్పిండు కదా, నాకు అర్థమవుతుంది కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేనని. కానీ మన ఈ రెండు కొత్త విషయాలు నేర్చుకున్నాం, మనం చూసినాం. ఆ టెంపుల్ ఈ టెంపుల్. ఇంకో టెంపుల్ కూడా వెళ్ళాం, ఆ టెంపుల్ వెళ్ళామా? పేట వచ్చిందరా యూజర్ ఫీ 500 అంటే ఏంది పెట్టినా దాంట్లో ఉండే పర్సులో ఆయన పెట్టి అప్పుడే సైడ్ రోడ్ కూడా తీసుకొచ్చి దానికి కనెక్ట్ చేసి అంతే. పోయేటప్పుడు ఏం మిగింది ఇది స్కాన్ కాకుండా? ఫ్లవర్ రిఫ్లెక్షన్ చూడండి ఎట్లా కొడుతుంది దానికి. వీడియోలో పెద్ద ఏదో కొండ ఉన్నట్టుంది కనిపిస్తుంది.
మాయమైపోతాయి కొండలు. అయిపోయింది కదా, మా డబ్బులు వసూలు చేసుకున్నాడు. ఇప్పుడు నార్మల్గానే ఉంటుంది రోడ్డు, అంతే. ఇప్పటిదాకా సూపర్ ఉంటుంది. డబ్బులు వసూలు చేసుకున్నాడు ఇక. అత్యవసర సేవలు అవసరం అయితే చూసినావా? SOS అట్లుంది మరి వాళ్ళు ఇంకో అంటే మోడ్ ఆఫ్ స్టైల్. కూడా అసలు ఇక్కడ కూడా మెయింటెనెన్స్ లేనట్టు. చెట్లన్నీ ఎండిపోయినాయి. వాళ్ళకే నీళ్ళు తినేళ్ళు కదా, వాళ్ళకే నీళ్ళు లేవు. ఇది ఎందుకంటే గ్రీనరీ ఉంటుంది. నేషనల్ హైవేస్ అంటే మ్యాక్సిమం ఉంటుంది గ్రీనరీ. ఇంటికి వెళ్ళిపోయాలి, పక్క స్టేట్లోకి వెళ్ళేవన్నా. అవి వాళ్ళు ఏం ఫ్రెష్ వాటర్ ఏం కదా కానీ ఆల్రెడీ డ్రైనేజ్ వాటరే కొంచెం ప్యూరిఫై అంటే ఏం లే. అక్కడ ఆ డస్ట్ అంతేం రాకుండా నార్మల్ వాటర్ తీసుకొచ్చి వస్తూ ఉంటాం. హైదరాబాద్లోనే అంతే. నేచర్ని కాపాడితేనే మంచిగా ఉంటుందని ఏమో ఇప్పుడు ఎవరి స్వార్థం అంది. ఈ ఏరియా అనేది చూడు ఏదో ఎండాకాలంలో ఉన్నట్టే ఉంది. అవును, మన దగ్గర అనుకో కనీసం రైనీ సీజన్ లో ఎటువైపు వెళ్ళినా కానీ కనీసం పిచ్చి గడ్డి అని ఉంటుంది. గడ్డి అయినా మొలిచి ఉంటుంది. ఇంకోటి మన సైడ్ కనీసం బోర్లు వేసి దాంట్లో కింద పంట పెడుతుంటారు. ఇట్లా బాగా భూమిలో ఎట్లుండే వారు వాటర్లో అంతా పక్కన పెట్టి ఇప్పుడు హైవే మీద మనకు కూడా ఇట్లనే ఉంటుంది కదా డివైడర్. మనోళ్ళు పెంచే చెట్లు కాకుండా ఆటోమేటిక్ ఎక్కడైనా కానీ పిచ్చి గడ్డి వస్తుంది. పిచ్చి గడ్డి కామన్. దీనికి ఇది రైనీ సీజనే కదా, ఇక అసలు పిచ్చి గడ్డి మొత్తం తెల్లగా కనిపిస్తుంది. అసలు ఏం లేదు, ఉన్నా చచ్చిపోయింది మొత్తం వేడికి. క్రాకర్స్, ఫ్యాన్సీ క్రాకర్స్ అంట. ఎట్లుంటాయి? సిమెంట్ ఫ్యాక్టరీ వస్తుంది అనుకుంటా. సిమెంట్ ఫ్యాక్టరీ అది నేనైతే అదే అనుకుంటున్నా. రోడ్కి అంత దగ్గరలో ఉండదు అనుకుంటా. క్లియర్ లేదు. కొన్ని రోడ్డుకి దగ్గరలోనే. అంటే వాడికి అవైలబిలిటీలో ఉన్న రిసోర్స్ బట్టి స్టోన్ కావాలి కదా దానికి మెయిన్. సిమెంట్ రామ్కోనా అబ్బో సూపర్ గ్రేడ్. ఒక
ట్యాక్సీగా తోపడానికి వాళ్ళు నానా కష్టాలు పడతారు. మనం ఈ లైన్లో వస్తాం, ఆ లైన్లో చూపిస్తుంది 71. మేము 1,00,000 మొక్కలు నాటినాము, 2 లక్షల మొక్కలు నాటినాము అంటే వాళ్ళు చెప్తారు. మా దగ్గర అయితే బాగానే ఉంటాయి, ఇట్లా ఉన్నది అడవిలో. అది నీకు ఇండియన్ సిమెంట్స్ తెలుసా? ఇండియన్ సిమెంటా? ఇండియన్ సిమెంట్స్ లేదు. లేదా? చెన్నై సూపర్ కింగ్స్ ఓనర్ ఎవరు? మా ఇండియన్ సిమెంట్స్. ఎప్పుడైనా నల్గొండ రూట్ వచ్చినావా? చాలా చాలా వచ్చింది. మిర్యాలగూడ దాటిపోయినావా ఎప్పుడన్నా? పైన ఏంటి వెళ్ళినావు? విజయవాడ 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 పోయినా? నీకు మిర్యాలగూడ దాటిన తర్వాత కరెక్ట్ బోర్డర్ ఉంటుంది చూసినావా? మన తెలంగాణ ఆంధ్ర బోర్డర్ అక్కడ ఫ్లైఓవర్ వస్తుంది. అవును. ఆ బ్రిడ్జి మీద బ్రిడ్జి పక్కకి ఒక సిమెంట్ ఫ్యాక్టరీ వస్తుంది. అంతకుముందు రాశి సిమెంట్స్, అది ఇండియన్ సిమెంట్స్. ఓ రాశి అంటే వెళ్ళినాను, అందరికి తెలుసు. రాశి సిమెంట్స్ ఇప్పుడు ఇండియన్ సిమెంట్స్. నాకు ఎక్కువ బిర్లా ఉన్నా మాకు వస్తుంది. మా ఫ్యాక్టరీ అక్కడ ఉంది కదా, మా ఫ్యాక్టరీ అక్కడ ఉంది కదా, ఎక్కడ? కేశవరం సిమెంట్ ఫ్యాక్టరీ బిర్లా. నాకు ఎంత, నాకు 2-3 కిలోమీటర్లు మా ఊరికి. చిన్నప్రాయ గుట్టలు ఉన్నాయి మొత్తం మాకు. మా దగ్గర రాజు ఉండే పక్కూరులో, ఆయన ఉన్నంత వరకు అక్కడ పెట్టనీయలే. ఆయన చనిపోయినాక వెంటనే పెట్టిండు వాడు వచ్చి ముసలి. ఆ ముసలోడు ఉన్నంత వరకు ప్రతి దీపావళికి వచ్చేది. ఆయనకి వెళ్ళిపోయాడు ఉంది 90-95 ఉంటే ఎకర్స్. మన ఉంటాయి కదా ఏరిపోయేది, ఇది అదే ఉంది డైరెక్ట్. వాటి రోడ్ వేసుకుంటూ లోపలికి దిగనికే వాడి జట్టు దిగడానికి. అక్కడ నుండి ఫ్యాక్టరీ ఇంకా 6-7 కిలోమీటర్, 5 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు వస్తుంది. బట్ కాకపోతే ఇక్కడ ప్లేస్ ఉంది సపరేట్, అది ప్రైవేట్. అది చాలా పొల్యూట్, చాలా అంటే చాలా పొల్యూట్. అందుకనే కదా ఆడు చెట్లు ఉన్నాయి అవునా అని చెప్పుకుంటా. వీళ్ళు ఎంత టెక్నాలజీ యూజ్ చేస్తారో అంత లాస్ లో ఉంటాం మనము. ఇప్పుడు మన పాతకాలంలో వాళ్ళు సున్నప్రాయిని ఎట్లా ఎద్దుల్ని కట్టి న్యాచురల్ గా వేసేటోళ్ళు. ఇప్పుడు ఆ సున్నప్రాయి లేవాలంటే బత్తులు పెడితేనంటే డమ్మున పేల్చాలి, పేలిస్తానంటే ఇండ్లు షేక్ అయ్యేవాలి. ఎడిటర్ మా షేక్ అయితే డైలీ మధ్యాహ్నం పెడతాడు బాగా. కానీ అందులో ఉన్న క్వార్టర్స్లలో వాళ్ళ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళ ఇంట్లో ఎట్లుంటాయి అంటే, ఇప్పుడు మనం పోయినా చూసిన కేరళ సైడ్ మొత్తం చెట్లనే ఉంటాయి. కానీ ఇంత స్పీడ్గానే కానీ మన రీచింగ్ టైం జస్ట్ 5 minutes తేడా చెప్పండి అంతే, ఎక్కువ చెప్పేది. ఎంత డిఫరెన్స్. నార్మల్గా అయితే 60-80 కొడతావు, ఈడ 100 కొడతావు. అంటే 1 గంటకు 20 కిలోమీటర్లు మాత్రమే ఎక్కువ వస్తుంది అంతే. 20 కిలోమీటర్ల స్పీడ్ బ్రేకర్ల కాడ అవుతుందంటే ఎన్కోడ్ కవర్ చేస్తాడు. ముందర ట్రాఫిక్ జామ్ అయినా ఎన్కోడ్ కవర్ చేస్తాడు. నీకు ఎక్కువ ఉండదు, 5-10 నిమిషాలకు అన్నీ ఉంటుంది అంతే.
వెయిటింగ్ చిన్నది ఏం లేదు, ఖాళీ అవుతున్నారు. ట్రైలర్లు తమిళనాడు 91. రాశాను 100 అవుతుంది. సర్వీస్ రోడ్ ఇస్తే బాగుంటుండే. ఈ 2 lanes అయితే ఊరికే ట్రాఫిక్ ఉండదు. 3 lanes ఉంటే అర్థం కానీ అర్థం అవి సన్నాలు ఇంత లా ఉన్నాయి, మనమేం సన్నం ఉంటాయి. లారీలు ఇట్లా గుర్తి వంగిపోతాయి. ఇది లారీ గుర్తి కూడా పైపులు లెక్క ఉన్నాయి, వంగిపోయాడు కూడా లేవు. పోలీస్ చెకింగ్ ఎక్కడ ఇన్ఫర్మేషన్ వస్తేనే ఆపుతారు. లాడ్జ్
ఏంటో సలాలా మీద పెయింట్ అయినా గిడి ఉందండి ఇక్కడ చూపెట్టి మరి ఇక్కడికి మళ్ళీ అప్డేట్ 31 అని చూపెట్టింది. ఒకటేసారి హైవేరా ఒకటేసారి చూపెట్టకుండా అంతకుముందు ఎంత 53, 54 చూపెట్టింది కదా, ఇక్కడ ఎండ్ అయ్యి 31 చూపిస్తాను మళ్ళీ. ఇక్కడ వరకు ఒక లొకేషన్ అండ్ ఇక్కడ 30 కిలోమీటర్లు ఆయన కూడా మదర్ వేస్తుందా రాదా? 28. ఓకే, బైపాస్ పోతాం మధ్యలో ఉంటుంది. అంటే స్ట్రైట్ చూపిస్తుంది అంటే అక్కడకు వేరేవి చెప్పలేం కదా, చేంజ్ చేసేది. 31 కిలోమీటర్ల కాడ రైట్గా ఉన్నాడు మనం. లేదు మధురై తర్వాత లేదు అంటే వేరే ఉంది మరి, అది ఇట్లుంటుందో లేదు. 44 అయితే 44 ఎండ్ అయిపోతుంది. ఉంది 44 ఉంది ఇక్కడ వరకు, బెంగళూరు వరకు. 44 ఉంటేనండి ఇంకేది హైదరాబాద్ వరకు అదే ఉంటుంది. 44 NH 44 42 అయింది మధ్యలో. 44 ఒక అటు సైడ్ 42 ఒక 44 అనంతపూర్ అంతా 44 మొత్తం 44 మొత్తం 44 హైదరాబాద్ వరకు 44 ఉంటుంది. ఎల్బినార్ పెట్టిన డైరెక్ట్ ఎల్బినార్ పెడితే ఇంకా తగ్గుతుంది. ఇది కంప్లీట్గా ఇదే హైవే, మధ్యలో ఊర్లో ఉంది. రేపు టిఫిన్ చేసిన తర్వాత బయట అడుగుదామంటే రైస్ కిట్లో తీసుకోవాలి. రేపు చూద్దాం. అదే రేపు వద్దు బయట తిందామంటే ఎక్కడ ఇంకున్నాయో కదా ఆయిల్ అవన్నీ అవన్నీ ఉన్నాయి. క్యారెట్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కానీ ఒక రైస్ లేదు. రైస్ ఏమన్నా వేరే ఒక టమాటా కాకుండా వేరే ఏమన్నా తీసుకోవాలి. లేచి ఇవన్నీ అని చెప్పిండు. గీకిన అత్తలేదు చూడు వాడు వెనకాల బ్లాక్ కలర్ చెప్పిండ్రు ఇక ఇచ్చిన లోపలికి ఇట్లా ప్రెస్ చేసి ఇట్లా అనాలన్నాడు. నువ్వు రెడ్ ఉన్నది కాకుండా గ్రీన్ కలర్ ఉన్నది తీసుకున్నా. రెడ్ రైక్ ఫుల్ పార్టీ.
టేస్ట్ ఉంది ఇది. సైడ్ కొని పావుగంట తప్పరియాలి, పావుగంట గంట. నేను చప్పరేకున్నా లాలా తీరం అయితే వస్తాను. నేను చప్పరేకున్నా కానీ లాలా తీరం తోడపిస్తాను. స్వీట్నెస్ ఉంది కదా, స్వీట్ కొంచెం కూడా ఏదో పులుపు నచ్చినట్టు వస్తుంది లైట్గా. డాబాలు ఉన్నాయి కానీ చూస్తే ఆగిపోతే అట్లేవు అసలు ఒకటి కూడా. KDFC ఓన్లీ కాఫీ అంట. అదే అన్న మండింది. బస్ స్టాప్ ఊరున్నట్టు బస్ స్టాప్ ఉంది. నాకు తెలిసి మన బెంగళూరు ఎంట్రన్స్ సైడ్ కాపీ లొకేషన్ చేసిన ఆడకి వెళ్తాం అనుకున్నా. ప్రాబ్లం లేదు కానీ లోపల కలిస్తేనే లోపలితో వదలం. ఇది ఊరికనే రైట్ కొడుతుంది. సిటీలోకి పోయినామంటే మన వల్ల కాదు.
ఇదేం హైవే? ఇప్పుడైతే నేషనల్ హైవే 44 ఇది. మధ్యలో ఎడికినామో గుర్తులేదు, దాని పేరు ఏం పేరు, దాన్ని దాటిన తర్వాత వచ్చినాం కదా. ఇంకా అయిపోలేదు. చెయ్యి కెమెరా కట్టగా ఏంటి వేడైంది ఫోన్. ఇంకో 10 minutes. పర్సెంటేజ్ ఉంది 18. ఆగిపోతుంది, వేడి ఎక్కువ అవుతుంది. గోడ మీద బిల్లు లాంటి వాళ్ళం ఎట్లా కావాలి కొట్టచ్చు. అది కొంచెం మంది మెల్లగా ఉండేటోళ్ళు అవసరమా అనుకుంటున్నాం. ఎవరున్నారు ఇంటర్నేషనల్ రోడ్ తోటి లింక్ ఉన్నాయి, ఏమున్నాయి హైవేస్ మనకేం ఏం లేవు. అంటే తెలంగాణ కానీ కాదు, మనకు మామూలుగా లడాక్ నుంచి ఉన్నాయి. అక్కడ బార్డర్ సిటీస్ మాత్రమే ఉంటాయి. మన కంట్రీ నుంచి వేరే కంట్రీకి పోయే ఛాన్సెస్ దేనికి లేదు కదా. ఇప్పుడు మనది లాస్ట్లో ఉంటుంది కదా, సో మిడిల్లో ఉంటుందంటే ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీ పోవాలంటే మధ్యలో ఒక రోడ్ కావాలి, దానికి ఇంటర్నేషనల్ పేరు వచ్చింది. మనకు ఇంటర్ దాని మీద లేకుండా ఉంది, లాస్ట్దే మనది.
ఇంటర్నేషనల్ రోడ్ మన ఇండియాలో ఇక్కడ ఎక్కడ ఉందంటే మన సైడ్ లేదని చెప్తాను. అంటే అక్కడ ఇది నేపాల్ కోటి, నాగాలాండ్, అది ఉన్నాయి కదా అక్కడ సిటీస్, అక్కడ ఉంటే ఉండొచ్చు. బెంగళూరు 453 కిలోమీటర్లు. 453. హైవే పెట్టాలి. సిగరెట్ చూస్తారు ఒక కాల్చిన అంటే ఉంటాయి. ఒకటేమో లోపల గాలిని ప్రెస్ చేసి పంపిస్తుంది, ఒకటేమో బయట గాలిని లోపలికి పంపిస్తుంది. తీసుకొని మనం సెట్ చేసుకోవచ్చు ఇలా. అది ఉందా సింబల్స్ ఉంటాయి. వాళ్ళ టైమింగ్ ప్రకారం ఒక రౌండ్ పోయి అక్కడ ఆగుతారు,
ఉంటాయి కదా రేంజ్, ఆ రేంజ్ని కవర్ చేస్తుంది. వాళ్ళు ఎప్పుడైనా అన్నెసరీగా రోడ్డు మీద ఆపినా కానీ వాటిని లేపి పంపించేస్తారా? సర్వీస్ రోడ్కు ఉండేవాళ్ళు కానీ వీళ్ళు హైవే పైన ఉంచినారు కదా, వీళ్ళు ప్రాబ్లం ఉంటేనే ఆగాలి వెహికల్. మన దరిద్రంగా ట్యాంక్ ఆడ అంతే, రాకపోతే ఇవ్వడం చేయలేదు. కానీ వాళ్ళేంత మజా. ఇప్పుడు ముందర పోవాలనుకున్నప్పుడేమో డ్రైవర్ గారు వర్క్ చేస్తాడు, నిల్చున్నతోనేమో వీళ్ళు వర్క్ చేస్తారు, మేల్కొని ఉంటారు. అందరు ఉండరు, ఎవడన్నా ఒకటి మేల్కొని ఉంటే చాలు, మిగతాలు పండుకుంటారు. బైక్ కూడా ఎంత అట్లా టైం వస్తుంది. లేట్ అవుతుంది. వాడు ఆపుతాడు, పెట్రోల్ ఆపి పెట్రోల్ కూడా ఫస్ట్ బయలుకుతూ ఉండాలిగా. డ్రైవర్ కూడా ఒకడే ఉంటారు, బొచ్చి ఎవడ ఆపుతారు మన నాకు డ్రైవర్ కూడా పండుకుంటాడు, ఎవడన్నా ఒకటి మేల్కొని ఉంటారు. ఇంకో వెహికల్ వస్తుంది కదా, అలా నడుపుకుంటూ వస్తుంది. వెహికల్ రాలేదు, అక్కడ ఆగింది కాకుండా ఇంకోటి వస్తుంది. పోతుంది వాడి ఇంకా దాటేసి ఇదే 110 పోతుంది. వెళ్ళిపోవడానికి సేమ్ టైం. ఇప్పుడు వాడంత స్పీడ్ పోతుండ అంటున్నావా, మనకన్నా ఒక 5 minutes. ఇప్పుడు అంతెందుకు వానికి ముందల అది మనం రోడ్ క్రాస్ చేసేటప్పుడు ఇట్లా ఇట్లా అవుతాం చూడు, అది వచ్చిందంటే అంటే వానికి మనం ఈక్వల్ అయిపోతాం. స్పీడ్ లిమిట్ ఆడు కరువుందని 7:30 వాటర్ కొన్నది, అంత పెద్ద చెరువులో గిన్నె నీళ్ళు. అందుకనే చెట్లు మొక్కలు ఉన్నాయి. మళ్ళీ వచ్చిందిరా తోలుగేట 50,000 కొద్ది ఎంత పడుతున్నావా? ఏం చూడలేదు. 175 రూపాయలు పడుతుంది అనుకుంటా. ఎంత 30 కిలోమీటర్ల? పెట్రోల్ కన్నా ఛార్జ్ ఎక్కువ ఉంటుంది. మినిమం 75 రూపాయలు. మినిమం 75 మనం రూపాయలు. నిన్న మొన్న 4 రోజులు టోల్ గేట్లు ఎక్కువ వచ్చినాయి, అన్ని ఫ్రీ టోల్ గేట్లు కట్టుకుంటాం. ఒక NH 44లో చాలా ఉంటాయి. ఎంత ఉంది? ఎందుకని 100 ఉంది. 100 ఉంది. కేరళలో రూపే కట్టలేదు టోల్ గేట్ కంటే అసలు. అది వాడొక్కడు 100 రూపాయలు దొబ్బిండు. దూరంగా చెక్ చేద్దాం. మా 2,000 చిల్లరే ఉండే లేకపోతే 100 రూపాయలు పడితే అక్కడ 100 ఇక్కడ 100 200. ఏమో దానికి ఎంత ఉంది క్లారిటీ చెప్పలేం కదా, డిస్టెన్స్ బట్టి పెరుగుతుంది. నేను కూడా మనకే ట్రైన్ ఆడబోతుంది. డిండిగల్ చెన్నై అటు ఇటు పోతాయి. రైట్ పోతుంది. హైవే ఎక్కి చెన్నై సుక్కుని పోతుంది. చెన్నై అయితే మనకి ఎంత తగ్గుతుంది? తగ్గుతలేదు, పెరుగుతుంది.
100 kilometers. ఆంధ్రాలో ఇట్లున్నది తెలియదు ఇక రోడ్డు. అదేనా చెన్నై ఆంధ్ర అవుతుంది కానీ అది ఒంగోలు నెల్లూరు రూటు. ఇదేమో అనంతపూర్. నాకు తెలిసి అనంతపూర్ రూట్లో మంచిగా ఉందంట కదా ఆ రోజు మనం పోయింది ఏంటో. ఆంధ్ర నుంచి వస్తే అది కూడా బాగుండే, సూపర్ ఉండే రోడ్డు. విజయవాడ అయిపోయింది కదా అది. మనం ఆ రోజు వచ్చింది విజయవాడ అయిపోయింది. విజయవాడ మధురై ఊర్లోకి పోతే మధురై డే టైం ఏంటంటే మధురై కూడా వేయించుంటే అయిపోయింది. మీనాక్షి డే అంటే కొంచెం క్లోజింగ్ టైం కాకముందు వస్తే ఎంత డిస్టెన్స్ ఉంది చూడు. ఈ మధురై 11 కిలోమీటర్లు. ఏమంటావు మజా? స్టే మధుర మీనాక్షి కంచి కామాక్షి చూసుకుని పోదామా? ఎప్పుడు నైట్ ఉండి మార్నింగ్ చూసుకున్నామంటే చూద్దాం. మీ ఇష్టం, నాకేం లేదు. సండే వరకైనా ఓకే. ఆల్రెడీ అంతా నైట్ 12 సాటర్డే అక్కడ పడేసిన నాకు వేడు కొంచెం ఇంటి మీద గ్యాస్ ఎక్కువైంది. మధురై వెళ్ళలేదు. కంచికి పోయినాక మధురై వాళ్ళు ఇప్పుడు వరకు రేపు అడుగుతారా? అడుగు మరి అడుగు ఒకసారి ఏమంటాడు. పోదామంటే మరి కొడదాం. మధురైకి పోయి ఆడ స్టే చేసి నైట్ ఇంకా 14 కిలోమీటర్లు ఉంది. ఏది లేదురా మధురై ఇప్పటిదాకా ఇక్కడ చూపించే. ఇందాకలో అయితే ఆ చౌరస్తాలో 11 కిలోమీటర్లు చూపించింది. అంటే రూట్లు చాలా ఉంటాయి కదా. ఇగో ఇంకా అదంతా మధురై అక్కడ ఉంది. ఇంకా మెయిన్ మన దగ్గర ఉంటుంది చూసినాం మధురైకి, అది ఇంకూ రాలే. అది ఎక్కడ నుండి వైపు చిన్న రోడ్లు ఉంటుంది చూసినాము, అట్లా ఇక్కడికి వెళ్ళి కూడా పోతుంది కిందికి వెళ్ళి. లేపు అడుగు ఓకే అంటే ఇటు లేదంటున్నా టేస్ట్ చేయడం. పొద్దున్నే దర్శనం చేసుకుంటే తొందర బయలుదేరచ్చు లేచి.
చెప్తున్నా అప్పటి వరకు నిద్ర వస్తుంది అంటే నేను ఆల్రెడీ 12 అవుతుంది కదా 2-3 వరకు కొడతాం 2-3 అవర్స్ పడుకుంది 2 వరకు 3 వరకు అని ఏం లేదు. ఇప్పుడు ఒక 1 గంట తర్వాత నిద్ర వచ్చిందా పక్కగా పడుకుంటాం. ఏదైనా పెట్రోల్ బంక్ ఉన్న ఏరియాలో ఒకటే దుప్పటం ఏమనుకో ఒకటే ఉంది. ఈ ఏరియాలు కూడా బాగానే పెట్టినా దోమల కోసం ఒకటి ఎర్లీ మార్నింగ్ చలి పెడుతుంది. చలి పెడితే పెట్రోల్ బంక్ అంటే కిందది కానీ కాదు, కార్లోనే లేకపోతే ఏదో అడ్జస్ట్మెంట్ చేసుకుందాం. కొత్త ఏరియా కదా మనకు తెలియదు కదా, జస్ట్ రిస్క్ లేకుండా అంతే. కాకపోతే కంఫర్ట్గా పడుకోలేదు. పెట్రోల్ బంక్ లో అయితే ఇద్దరు బయట అనుకుంటే సరిపోతుంది. కంప్లీట్ సెట్ అవుతుంది. ఎందుకంటే వెనకపోతాయి కదా కంప్లీట్గా, అప్పుడు ఇద్దరు బయట ఇద్దరు లోపల పడుకోవచ్చు. ఎందుకంటే ఇట్లా పడుకుంటాం కదా ఈ నొప్పి వస్తాయి కంప్లీట్గా. బాగాలేదన్నా లేకపోతే ఇంటికాడే ఉంది. టెంపుల్ ఉండొచ్చు, ఎదురు టెంపుల్ లేదంటే ఏదైనా టెంపుల్ ఉంటుందా? లాస్ట్ దేవుని ఉన్నాయి, గుట్ట ఉంది, పాటు గుట్ట ఉంది, పైన పైన గుట్ట ఉంది, కానీ గుట్ట పైన ఏం లేదు. అటు పక్క పోయేది ఇక్కడ కూడా ఉన్నాయి. ఆ చెట్లలో కూడా పెట్టారు మా దగ్గర. మళ్ళీ ఏమైనా హోటల్ లేకపోతే అడగను తమిళనాడు టెంపుల్ మొత్తం అమ్మవారి టెంపుల్స్ ఉంటాయి అనుకుంటా. కంచి కామాక్షి, మధుర మీనాక్షి. కంచి కామాక్షిని దర్శించుకున్నాం. 2 టైమ్స్ పోయినట్టున్నా కంచి. బంగారుపల్లి, వెండిపల్లి. ఇది లాస్ట్ అంటే ఇది మెయిన్ మిడిల్ అన్నట్టు. ఇది మధురై ఎక్కిపోయేది. నన్ను వచ్చిన ఇంకో రూట్ వయా నెల్లూరు, చెన్నై, అది ఇక్కడికి వెళ్ళి చూపించింది. అది 85 అంట నేషనల్ గా. ఎగ్జాక్ట్ ఇక్కడ చూడండి, నేను ఒక కింద ఈ ప్లేస్ కింద.
ఒకటి సైడ్ ఇద్దరు తిన్నాక తీన్మార్ మళ్ళీ వీడియో చేసినాము 20 నిమిషాలు 15 నిమిషాల తర్వాత స్టార్ట్ చేసినాము. ఇక్కడ కాదు వంట ఇష్టం కాదు కాదు ఎంత అయింది, 1:15 నిమిషాలు, అదో 20 నిమిషాలు, 1:35 నిమిషాలు అయి ఉంటుంది. కాదు మనం తిన్నాక స్టార్ట్ చేసి 11:45 అంటే అప్పుడైతే 10 o'clock తిన్నామా? 10 నియర్ టు 10 తర్వాత ఒక 5-10 నిమిషాలకి అయితే ఆ టైం. దాటింది ఫోన్ ఆడింది మైండ్లో స్ట్రైక్ అయింది. ఛార్జింగ్ ఇచ్చింది దానికి. ఆ బెడ్కి ఇంకో బెడ్ వస్తుంది మంచిగా మధ్యలో వేసుకునికి, అది వేసుకుంటే పండుకొని కూడా మంచిగా ఉంటుంది. అన్నీ కూర్చున్న తర్వాత కంఫర్ట్గా పడుకోవచ్చు. తిరగడానికి వస్తుందా లేకపోతే కాదు, వేరేది ఇంకోటి దొరుకుతుంది, ఇంకోటి వేరే దొరుకుతుంది. దీనికి లేదు కదా ఇప్పుడైతే, లేదు ఇక్కడ మధ్యలో వస్తుంది కదా. ఇంకోటేమో అదే ఫోల్డింగ్ అని చాలా పైసలు అవుతాయి చేపేయడానికి. ఉన్నదాన్ని వెనకాల దాన్ని కిందికి మలుపుతానంటే బెడ్ లెక్క అవుతుంది. ఇంకోటేమో మనం ఎక్స్టర్నల్ కొనుక్కొని ఆ మధ్యలో సందులో వేస్తానంటే అది ఇది ఒక బెడ్ లెక్క అవుతుంది. పొడుగున్న వాళ్ళకి కష్టం, కానీ జర తక్కువ ఉన్న వాళ్ళకి అయితేనంటే నాలాంటి వాళ్ళు అయితే అడ్జస్ట్ కష్టం. నేను ముడుచుకొని పడుకుంటాను. ముడుచుకొని పడుకున్నాను, పొడుగున్నావు కదా, కంజెస్టెడ్గా ఉంటుంది. నేను నిద్రపోయేటప్పుడు మ్యాక్సిమం కాకపోతే ఎక్కువ సార్లు లేస్తాం. యూనివర్సల్ స్కూల్ సేలంలో కూడా బీచ్ అనుకుంటా. సేలం సేలం ఇది కేరళనా? పోంగ అటు సైడ్ పోంగ. తమిళనాడు. ఓకే, తమిళనాడు ఇదే కదా మనం ఇప్పుడు పోయింది, అది సేలం డిస్టిక్లోనే ఉంది. కంప్లీట్ మిడిల్కి వచ్చినాం ఇక మనం, కంప్లీట్ మిడిల్కి వచ్చినాం అంటున్నాం. మళ్ళీ పోవాలంటే లాంగ్ లాంగ్ పోవాలి బీచ్లకి. మళ్ళీ వాటిని చూపిస్తుంది కాబట్టి సేలం పోవాలి, లోపలికి వెళ్ళాలనుకుంటా కానీ ఇగో ఓకే. 226 మధురై మొబైల్ ఉంది మొబైల్. ఏంది ఒకసారి అక్కడ చూపించింది, ఒకసారి ఇక్కడ చూడండి, కిందికి వెళ్ళిపోవాలి మేము. బాగా పెద్దగా ఉంటుంది కదా ఏడు మిస్ అయితే మనకి లొకేషన్ ఇక్కడ ఉంటుంది, దాన్ని బట్టి ఎక్కడ దిగాలో అక్కడ దిగుతారు అంతే. ట్రాఫిక్ ఎక్కువ.
కోయంబత్తూరు 203. మనం పళనికి ఎక్కడ ఇటు పోయి చిక్కమ్మదేవి టెంపుల్ నుంచి రిటర్న్ అయినా చూసినావా? చిక్కమ్మదేవి కాదు, ఇక్కడ ఓకే త్రిమూర్తుల టెంపుల్ నుంచి మనం రిటర్న్ అయినా చూసినావా? రిటర్న్ అయిన తర్వాత ఒక చౌరస్తా వచ్చింది. ఆ చౌరస్తా నుంచి పళని 22 కిలోమీటర్స్ అయ్యాము. ఇక్కడ నుంచి 103 చూపిస్తుంది. పళని ఊర్లోనే ఉంటుంది అంటే టెంపుల్ దూరం ఉంటుంది. టెంపుల్ ఆడ ఊర్లోనే ఉంటుందా దూరం ఉంటుందా? టెంపుల్ పైన ఇప్పుడు పళని అనేది డిస్ట్రిక్ట్ ఊరు ఊర్లోనే ఉంటుంది. టెంపుల్ దూరం ఉంటుంది కదా, పైన ఉంటుంది. 103 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఈ అయ్యప్ప స్వామి మాల వేసుకుంటారు కదా, వాళ్ళు మ్యాండేటరీగా పళని వెళ్తారు. ఏది సుబ్రహ్మణ్యేశ్వర మన టీజీ అది 05 అని వచ్చింది. దగ్గర పోవాడికి లైట్ చేంజ్ టీఎన్ఏ టీఎన్ఏ 95 ఉంది. టీఎన్ఏ 95 ఉంది. 56 రోడ్డు మీద ఆపోజిట్ జరుగుతుంది. రోడ్ దొండిగల్ ఉంది. దొండిగల్ ఇది తిండి కదా. మన దగ్గర ఎటు సైడ్ వస్తుంది? మన మెడ్చల్ హైవే, మెడ్చల్ రోడ్ దొండిగల్. ఎయిర్పోర్ట్ కూడా ఉంది కదా, అది ఎయిర్పోర్ట్ ఉందా? మిలిటరీ వాళ్ళది. అది కాదు కదరా, ఇప్పుడు మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయా అక్కడ సైడ్లో ఉంటుంది. వాళ్ళకు అలవాటు అయిపోయి ఉంటుంది కదా. నైట్ ఎక్కువ కొడుతారు, డేలో ఎక్కువ రెస్ట్ చేసుకుంటారు. ఇంకోటి వాళ్ళు ఇద్దరు డ్రైవర్లు ఉంటారు పెద్ద వెహికల్స్ అయితే. లేదు 4 గంటలు లైన్ ఉండదు. వాళ్ళు 1-8-12 గంటలు కొడతారు. ఇప్పుడు వాటికి హైవేకి ఏ రిస్ట్రిక్షన్స్ ఉండవు. ఓన్లీ సిటీస్కి వచ్చినప్పుడు మాత్రం ప్రాబ్లం. వాళ్ళకు సిటీలో రీచ్ అయ్యే టైంని బట్టి డెలివరీది మధ్య లాక్కుంటూ రెస్ట్ చేసుకుంటూ వంట చేసుకుంటూ వస్తారు. లేదంటే దాబాల్లో తినుకుంటూ వస్తారు. మ్యాక్స్ నాకు తెలిసి అయితే అడిగితే వెజిటేబుల్ అయితే తక్కువ వండుకోవడం వాళ్ళు నాన్ వెజ్ వాళ్ళ
సపరేట్ ప్రాబ్లం చాలా దూరం ఎట్లా ఉంటుంది బస్ సైడ్కి సర్వీస్ కొంచెం లేదు, చాలా దూరం లేదు, కొంచెం ఈ జంక్షన్ దాటి ఏమైనా కొత్త టోల్ గేట్ ఎత్తారు, టోల్ గేట్ గీడగా ఎత్తారు, అయిపోయింది అడెక్కుతుంది. బ్రిడ్జ్ చేస్తారు అనుకోండి ఊళ్ళ కోసం, అంతేనా? కొంచెం రోడ్ హైట్ లేపి కింద అటు ఇటు దాటడానికి ఇస్తాడు ఇక ఫ్లైఓవర్ టైప్. వీడు కొడితే దీంట్లో వైబ్రేషన్ వస్తుంది.